గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఫస్ట్లీ ఎవరెవరైతే సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారో ఛానల్ వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళందరూ ఫాస్ట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మన టాపిక్ వచ్చేటప్పటికి రీజనింగ్ ఆల్ టాపిక్స్ ఫర్ బ్యాంక్ జాబ్స్. నేను ఆల్రెడీ ఈ టాపిక్ మీద 2 పార్ట్స్ చేశాను. ఫస్ట్ పార్ట్లో సిట్టింగ్ అరేంజ్మెంట్స్, బ్లడ్ రిలేషన్స్, డైరెక్షన్స్ ఉంది. సెకండ్ పార్ట్లో కోడింగ్ అండ్ డీకోడింగ్, ర్యాంకింగ్, ప్రాబ్లమ్స్ బేస్డ్ ఆన్ ఆల్ఫాబెట్స్ ఉంది. ఇది వచ్చేటప్పటికి థర్డ్ పార్ట్లో ఈరోజు మనం లాజికల్ వెన్ డయాగ్రామ్స్, కోడెడ్ ఇన్ఈక్వాలిటీస్, ఇన్పుట్ అవుట్పుట్ అండ్ సిలోగిజమ్స్ టాపిక్ని డిస్కస్ చేసుకుందాం. మళ్ళీ చెప్తున్నా, ఈ వీడియో నేను ఇప్పుడిప్పుడే బ్యాంక్ జాబ్స్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి జస్ట్ టాపిక్ ఎలా ఉంటుందో తెలుసుకోవడం కోసం చేస్తున్న వీడియో ఇది. సో ఈరోజు మనం టాపిక్ వచ్చేటప్పటికి లాజికల్ వెన్ డయాగ్రామ్స్. లాజికల్ వెన్ డయాగ్రామ్స్లో మొత్తం మనకి చాలా వెరైటీస్ ఉంటాయి. ఇది నేను ఒక బేసిక్ ఎక్స్ప్లెనేషన్ చెప్తున్నాను. ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ వచ్చేటప్పటికి హ్యూమన్ బీయింగ్స్, గ్రాడ్యుయేట్స్, టీచర్స్ ఉన్నారు కదా. ఇప్పుడు ఫస్ట్ మనం గ్రాడ్యుయేట్స్ అందరూ హ్యూమన్ బీయింగ్సే కదా. అంటే ఇప్పుడు గ్రాడ్యుయేట్స్ అంటే మనుషులు హ్యూమన్ బీయింగ్స్. సో ఇప్పుడు గ్రాడ్యుయేట్స్ అందరూ హ్యూమన్ బీయింగ్స్ కాబట్టి మనం గ్రాడ్యుయేట్స్ అందరినీ హ్యూమన్ బీయింగ్స్ లోపల పెట్టుకుందాం. సో ఇక్కడికి వచ్చేటప్పటికి గ్రాడ్యుయేట్స్ అందరూ టీచర్స్ అవుతారా? కాదు కదా. కొంతమంది గ్రాడ్యుయేట్స్ డాక్టర్స్ అవుతారు, టీచర్స్ అవుతారు, లాయర్స్ అవుతారు, అలా చాలా ఉంటాయి. సో ఆల్ గ్రాడ్యుయేట్స్ ఆర్ నాట్ టీచర్స్. సో సమ్ గ్రాడ్యుయేట్స్ ఆర్ టీచర్స్ కదా. గ్రాడ్యుయేట్స్లో కొంతమంది టీచర్సే కదా. సో సమ్ గ్రాడ్యుయేట్స్ ఆర్ టీచర్స్. ఓకే, ఇది ఫస్ట్ది. ఇప్పుడు సెకండ్ క్వశ్చన్ వచ్చేటప్పటికి ఇయర్స్, వీక్స్, డేస్. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ ఆల్ డేస్ అనేవి మొత్తం వీక్సే కదా. వీక్ కిందకే వస్తుంది. 7 days = 1 week. అంటే డేస్ అన్నీ కలిపి 1 week అవుతుంది, అంతే కదా. సో ఇప్పుడు వీక్ అన్నీ కలిపి ఇయర్ అవుతుంది. సో చాలా వీక్స్ కలిపితే ఇయర్. సో ఇయర్ లోపలే కదా వీక్ ఉంటుంది. సో వీక్ లోపలే కదా డే ఉంటుంది. సో అలా ఓకే, అర్థమవుతుంది కదా. అర్థం అవ్వకపోతే నేను మళ్ళీ మీరు కామెంట్ సెక్షన్లో చెప్తే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ టాపిక్ కోడెడ్ ఇన్ఈక్వాలిటీస్. కోడెడ్ ఇన్ఈక్వాలిటీస్తో స్టేట్మెంట్ H ఈజ్ గ్రేటర్ దాన్ O ఈజ్ గ్రేటర్ దాన్ C ఈజ్ గ్రేటర్ దాన్ K ఈజ్ గ్రేటర్ దాన్ E ఈజ్ ఈక్వల్ టు Y. ఇది క్వశ్చన్. కన్క్లూజన్ 1 వచ్చేటప్పటికి O ఈజ్ గ్రేటర్ దాన్ Y, కన్క్లూజన్ 2 వచ్చేటప్పటికి C ఈజ్ గ్రేటర్ దాన్ E. సో ఫస్ట్ కన్క్లూజన్ ప్రకారం O ఈజ్ గ్రేటర్ దాన్ Y మనకి తెలుస్తుంది కదా. O ఈజ్ గ్రేటర్ దాన్ Y సరిపోయింది కదా. సెకండ్ కన్క్లూజన్ C ఈజ్ గ్రేటర్ దాన్ E, CE చూసారా, సరిపోయింది, C గ్రేటర్ దాన్. సో బోత్ 1 and 2 కన్క్లూజన్ ఈజ్ ట్రూ. ఓకే, నెక్స్ట్ టాపిక్ వచ్చేటప్పటికి ఇన్పుట్ అండ్ అవుట్పుట్. నేను దీని గురించి మీకు చాలా ఇంపార్టెంట్గా చెప్పాలి, ఎందుకంటే మెయిన్స్కి ఈ టాపిక్ చాలా ఇంపార్టెంట్. బట్ ఈ వీడియోలో చెప్తే చాలా లెందీ అయిపోతుంది. నేను ఈ వీడియో మీకు సెపరేట్గా ఇన్పుట్ అండ్ అవుట్పుట్ ఒక క్వశ్చన్ తీసుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ సిలోగిజమ్స్. స్టేట్మెంట్ సమ్ బ్లూస్ ఆర్ రెడ్, ఆల్ రెడ్స్ ఈజ్ గ్రీన్. కన్క్లూజన్ సమ్ గ్రీన్ ఆర్ బ్లూ, ఆల్ బ్లూ ఈజ్ గ్రీన్. ఫస్ట్ సమ్ బ్లూ ఆర్ గ్రీన్ స్టేట్మెంట్. సమ్ బ్లూ ఆర్ గ్రీన్. సమ్ ఓకే, సరిపోయింది కదా. సమ్ బ్లూ ఆర్ గ్రీన్. నెక్స్ట్ ఆల్ రెడ్ ఈజ్ గ్రీన్. ఆల్ రెడ్ అంతా కలిపి గ్రీన్ లోపల ఉంటుంది. ఓకే, ఇప్పుడు కన్క్లూషన్ సమ్ గ్రీన్ ఆర్ బ్లూ. ఇప్పుడు ఇక్కడ సమ్ గ్రీన్ చూసారా, అక్కడ సమ్ గ్రీన్ అంటే అక్కడ మ్యాచ్ అవుతుంది చూసారా. ఆ పార్ట్ అనేది బ్లూ కిందకి వస్తుంది కదా, సమ్ గ్రీన్ ఆర్ బ్లూ. సో రైట్. ఆల్ బ్లూ ఆర్ గ్రీన్, బ్లూ అంతా కలిపి గ్రీన్లో ఉందా? లేదు కదా. సో ఆల్ బ్లూ ఆర్ గ్రీన్ అది కాదు, అది అవ్వదు, ఆ స్టేట్మెంట్ కరెక్ట్ అవ్వదు. సో ఓన్లీ కన్క్లూజన్ 1 ఈజ్ ట్రూ. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మనం టోటల్ 4 టాపిక్స్ చెప్పుకున్నాం. సో దాంట్లో ఇన్పుట్ అండ్ అవుట్పుట్ నేను మీకు తర్వాత చెప్తానని చెప్పాను. తర్వాత నెక్స్ట్ వీడియోలో మనం క్రిటికల్ రీజనింగ్ మెయిన్కి చాలా ఇంపార్టెంట్ మెయిన్స్ ఎగ్జామ్స్కి. సో ఆ వీడియో మీరు స్కిప్ అవ్వకుండా ఉండాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. ఓకే, థ్యాంక్ యూ.